ఇరాన్ ప్రపంచానికి హాని చేస్తుంది కాబట్టి, హాని చేస్తుంది భవిష్యత్తులో. కాబట్టి మేము దాని మీదన దాడులకు పాల్పడుతున్నాం. అది అణుబాంబులు తయారు చేస్తే ప్రపంచానికి ప్రమాదం కాబట్టి చేస్తున్నాం. ఇది అమెరికా చెప్తుంది. ఇరాన్ దగ్గర అణుబాంబులుంటే అది ఉగ్రవాదుల చేతుల్లోనే ఉన్నట్టు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకని మేము అమెరికా సహకారంతో దాడులు చేస్తున్నాం. ఇది ఇజ్రాయెల్ చెప్తుంది. సరే, ఇజ్రాయెల్ది పక్కన పెడదాం. ఇజ్రాయెల్కి ఇరాన్కి చాలా గొడవ ఉంది, మతపరమైన ఘర్షణ ఉంది. బట్ అమెరికా చేస్తుంది రైటా రాంగ్? అణుబాంబులు ఇరాన్ దగ్గర ఉండకూడదు అని డిసైడ్ చేయడానికి అమెరికా ఎవరు అసలు? ఇదివరకు భారత్ను కూడా అట్లాగే ఏడిపించింది. కాకపోతే మనం సంయమనంతో బాధ్యతగా మెలిగాం. ఇరాన్ ఎదురు తిరిగింది. మన మీద ఆంక్షలు పెట్టారు, ఏళ్ల తరబడి ఆంక్షలు పెట్టారు. కానీ మన పెద్ద మార్కెట్ అయ్యేటప్పుడు మూసుకుని వచ్చి ఆ తర్వాత అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఆంక్షలు ఎత్తేసారు. అదే ఇరాన్ని ఆంక్షల పేరుతో, ఎందుకని అక్కడ ఆయిల్ దోచుకోవడానికి ఇరాన్ని ఆంక్షల కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే అక్కడ అనైతికం. అణుబాంబులు తయారు చేయడమే తప్పు అయితే అమెరికా తయారు చేయడమైనా తప్పేగా, రష్యా తయారు చేయడమైనా తప్పే కదా. ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండకూడదు? వాళ్ళు ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎస్, గుడ్. ఆ పాయింట్ మీదనే నిజం అనుకుందాం. మరి అదే లెక్క అయితే పాకిస్తాన్ అణుబాంబులు ఉన్నాయి, మరి దాన్ని ప్రోత్సహిస్తుంది అమెరికానే కదా. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అసలు ఉగ్రవాదుల్ని తయారు చేసింది అమెరికా కదా. రష్యాని నాశనం చేయడం కోసం పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజల్ని ఏడిపించి వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేసిన తాలిబాన్లను తయారు చేసింది ఎవరు? అమెరికా కదా. బిన్ లాడెన్ని పెంచి పోషించింది ఎవరు? అమెరికా కదా. మరి అంతకంటే తీవ్రవాద ప్రోత్సాహక దేశం ఇంకెక్కడ ఉంటుంది? ఇరాన్ తను కొంతమంది ఉగ్రవాదులను తయారు చేసి సున్నీ మతస్థ దేశాల మీద దెబ్బతీయాలనుకుంటారు. దాని నుంచి కాపాడేటందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వీళ్ళు ఇంకో తీవ్రవాదులు తయారు చేయకూడదు కదా. కాబట్టి నైతికత ఎక్కడుంది? ఇది రాజ్య అధికార కాంక్ష, చక్రవర్తిత్వ మమకారం. అమెరికా ఆధిపత్యాన్ని ఇరాన్ అంగీకరించట్ల. ఇరాన్ సుప్రీమో ఆధిపత్యం ఎదగకూడదన్నది అమెరికా అనుకుంటుంది. ఈ ఇగో క్లాష్ యుద్ధానికి కారణం.